ఒకరోజు శిష్యులు దోణిలో వెళ్ళుచుండగా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు సముద్రముతో మాట్లాడగా సముద్రము వెంటనే ఆయన మాటకు లోబడి నిమ్మలమాయెను. వెలుగు కలుగునుగాక అను పలుకగా వెలుగు కలిగెను. అనగా దేవుడు ప్రకృతితో మాట్లాడగా ప్రకృతి ఆయన మాటకు లోబడింది. దెయ్యాలతో మాట్లాడగా దెయ్యాలు వణికి పారిపోయాయి. సమాధితో మాట్లాడగా సమాధి తాను కలిగి ఉన్న మృదువును అప్పగించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్తము ఆయన మాటకు లోబడుతున్నాయి, ఒక్క మానవ హృదయం తప్ప. ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడేవాడిగా ఉన్నావా, లేక ఆయన వద్దన్న పని చేస్తూ నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా? ఈరోజు నీ హృదయం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి పరిశీలించుకొని ఆయన మాటకు విధేయతను కనపరచమని మనవి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనములు.